Great. See you soon. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ టెక్ న్యూస్ 6. సో మనకు OnePlus నుండి OnePlus Buds Pro అయితే లాంచ్ అవబోతుంది. దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూస్తే అన్వాంటెడ్ నాయిస్ సౌండ్స్ ఎలిమినేట్ చేస్తుంది, అలాగే అడ్వాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది, IP55 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టర్తో వస్తుంది, ఎన్విరాన్మెంట్ అండ్ నాయిస్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇది సౌండ్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తుంది. వీళ్ళు ప్రతి బడ్లో 3 మైక్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. సో నాయిస్ ఫిల్టర్ అప్ టు 40 డెసిబెల్స్ వరకు అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డాల్బీ అట్మాస్ 11mm డైనమిక్ డ్రైవర్ సపోర్ట్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి 10 మినిట్స్ అనేది మనం ఛార్జ్ చేసామంటే 10 అవర్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో వెరీ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నది. అలాగే వీళ్ళు బ్లూటూత్ వెర్షన్ 5.2తో ఇస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేసామంటే మనం అప్ టు 38 అవర్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ వైజ్గా చూస్తే యూరోప్ మార్కెట్లో ఇది €149 అయితే సేల్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ప్రీ ఆర్డర్ వచ్చేసి ఇది August 18th స్టార్ట్ అవబోతుంది. అలాగే సేల్స్ వచ్చేసి 25th స్టార్ట్ చేస్తున్నారు. నార్త్ అమెరికా మార్కెట్లో వచ్చేసి $149 అయితే సేల్స్ అనేది September 1 తీసుకొస్తున్నారు. సో అప్రాక్సిమేట్ యూరోప్ మార్కెట్లో 13,000 అండ్ నార్త్ అమెరికా మార్కెట్లో వచ్చేసి 11,000 క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకు OnePlus నుండి వచ్చిన ఒక కొత్త అప్డేట్. సో నెక్స్ట్ వచ్చేసి రియల్మీ వచ్చేసి మన ఇండియాలో ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. ఆ ఈవెంట్లో మనకు 5 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. సో ప్రోడక్ట్స్ వచ్చేసి Realme Watch 2 అండ్ 2 Pro అండ్ బడ్స్ అయితే 3 వెర్షన్స్లో అయితే తీసుకొచ్చింది. Realme Buds Wireless 2 అండ్ Realme Buds Wireless 2 Neo అండ్ Q2 Neo. సో కలర్ అండ్ ప్రైస్ వేరియేషన్కి వస్తే Realme Watch 2 Pro వచ్చేసి మనకు 5,000 రేట్ అయితే ఫిక్స్ చేస్తారు. కలర్ వేరియేషన్కి వస్తే మెటాలిక్ సిల్వర్ అండ్ స్పేస్ గ్రేతో వస్తుంది. సో Realme Watch 2 వచ్చేసి మనకు 3,000 అయితే ప్రైస్ అనేది ఫిక్స్ చేశారు. సో ఓన్లీ ఒక్క కలర్ వర్షన్తోనే లాంచ్ చేశారు, ఓన్లీ బ్లాక్ కలర్. సో బడ్స్ విషయానికి వస్తే Realme Buds Wireless 2 కాస్ట్ వచ్చేసి మనకు 2,000 అనేది ఫిక్స్ చేశారు. సో కలర్ వేరియేషన్కి వస్తే గ్రే అండ్ ఎల్లో కలర్లో వస్తుంది. సో Realme Buds Wireless 2 Neo వర్షన్ వచ్చేసి మనకు 1,400 అయితే ప్రైస్ ఫిక్స్ చేశారు. సో ఇది 2 కలర్ వేరియేషన్తో వచ్చింది, బ్లూ అండ్ బ్లాక్. సో నెక్స్ట్ బడ్స్ Q2 Neo వర్షన్ వచ్చేసి మనకు 1,300 అయితే ప్రైస్ అనేది ఫిక్స్ చేశారు. ఇది కూడా 2 కలర్ వేరియేషన్తో బ్లూ అండ్ బ్లాక్తో వచ్చింది. సో ఇది గైస్ మనకు రియల్మీ కండక్ట్ చేసిన ఈవెంట్లో వచ్చిన ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి Realme Book అయితే ఒకటి లాంచ్ అయింది. సో ల్యాప్టాప్ అయితే ఒకటి త్వరలో లాంచ్ అవ్వబోతుందని ఒక లీక్స్ అయితే వచ్చాయి. సో Realme Book లీక్స్ అనేది రాకముందు మనకు ఒక కలర్ వేరియేషన్తో వస్తుందని చెప్పి అయితే రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి. బట్ మనకు లీక్స్లో వచ్చేసి 4 కలర్ వేరియేషన్స్తో వచ్చింది. దీని స్పెసిఫికేషన్స్ చూస్తే మనము ఇంటెల్ కోర్ i3 అండ్ i5 11th జన్ ప్రాసెసర్తో వస్తుంది. 14-inch LED డిస్ప్లే, ఫుల్ HD రెజల్యూషన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే ప్రైస్ వచ్చేసి మనకు 40,000 లోపలే అంటున్నారు. Windows 10తో వస్తుంది. సపోర్ట్ మనకు Windows 11 కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ రూమర్ అనేది స్ప్రెడ్ అయింది ఓన్లీ రెడ్ కలర్ వర్షన్తో మాత్రమే. బట్ లీక్స్లో వచ్చింది మనకు 4 కలర్ వేరియేషన్తో వచ్చింది. అది కూడా రెడ్ అండ్ బ్లూ కలర్ అండ్ ఆప్రికాట్ కలర్ అండ్ గ్రే కలర్. సో ఇది మనకు ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ ఎక్కడా లేదు. సో మనకు ఆగస్ట్లో అయితే ఖచ్చితంగా లాంచ్ అవుతుందని అయితే క్లారిటీ వచ్చింది. సో ఇది గైస్ మనకు Realme Book నుండి వచ్చిన ఒక కొత్త అప్డేట్. సో శాంసంగ్ నుండి ఒక కొత్త డివైస్ అయితే లాంచ్ అవబోతుంది, శాంసంగ్ Galaxy F42 5G వర్షన్లో. సో మీడియాటెక్ Dimensity 700తో, అలాగే Android 11 అండ్ 6GB ర్యామ్ వేరియేషన్తో వస్తుంది. ఎందుకంటే ఇది లీక్స్ కాబట్టి రోమ్ విషయం అయితే మనకు తెలీదు. సో బ్లూటూత్ సర్టిఫైడ్ రిలేటెడ్ స్మార్ట్ ఫోన్లో అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు శాంసంగ్ A22 5G వెర్షన్లో తీసుకుంటే దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అరౌండ్ అన్నీ ఈ మొబైల్లో సేమ్ రావచ్చు అని అంటున్నారు. సో అది చూసుకుంటే 6.6 inch ఫుల్ HD డిస్ప్లేతో, అలాగే 90 Hz స్క్రీన్ రిఫ్రెష్మెంట్ రేట్ అండ్ 48 MP బ్యాక్ కెమెరా అండ్ రేర్ కెమెరా. సో 8 MP వచ్చేసి ఫ్రంట్, 5000 mAhతో వస్తుంది, అలాగే 15 watts ఛార్జింగ్ ఎక్స్పెక్టేషన్తో. సో ఇది గైస్ మనకు శాంసంగ్ నుండి వచ్చిన క్లిక్స్. సో కంప్లీట్గా ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో బెల్ ఐకాన్ మాత్రం ఆల్ సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.